చాలా బిజినెస్లు తెలియకుండానే ఒకే ఒక్క తప్పు చేస్తూ ఉంటాయి. ఆ ఒక్క తప్పు వాళ్ళని ఎంతలా దెబ్బతీస్తుందంటే అసలు వాళ్ళు ఊహించలేరు కూడా. ఏంటా తప్పు? ఇవాళ దాని గురించే మాట్లాడుకుందాం. సరే, అసలు విషయానికొచ్చేద్దాం. ఎక్కువ కస్టమర్లంటే ఎక్కువ డబ్బు అని అనుకుంటున్నారా? ఆ ఆలోచనే చాలా పెద్ద తప్పు బాస్. షాపు నిండా జనముంటే చాలు, బిజినెస్ సూపర్ హిట్ అనుకుంటే అక్కడే మనం పప్పులో కాలేసినట్టు. నిజానికి ఆ నమ్మకమే చాలా వ్యాపారాల్ని ముంచేస్తుంది. సో ముందుగా అసలు ఈ ఎక్కువ కస్టమర్లు అనే ఐడియా ఎందుకు అంత డేంజరో చూద్దాం. ఇది లాభం సంగతి దేవుడెరుగు, కొన్నిసార్లు నష్టాన్ని ఎలా తెచ్చిపెడుతుందో తెలుసుకుందాం. మామూలుగా అందరేమనుకుంటారు? ఎక్కువ కస్టమర్స్ వస్తే ఎక్కువ సేల్స్ జరుగుతాయి, దానివల్ల ఎక్కువ లాభం వస్తుంది. చాలా సింపుల్ లాజిక్ కదా. కానీ చాలామంది బిజినెస్ ఓనర్లు గుడ్డిగా ఈ ఫార్ములాను నమ్మేసి దీని వెనకున్న అసలు నిజాన్ని చూడటం మర్చిపోతారు. నిజానికి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఓ 100 మంది మన షాప్లోకొస్తే అందులో నిజంగా కొనేది జస్ట్ 40 మందే. మరి మిగతా 60 మంది వాళ్లు మన టైంను, ఎనర్జీని, ఆఖరికి మన ఓపికను కూడా తినేస్తారు. కానీ బిజినెస్కి మాత్రం వాళ్ల వల్ల ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదు. ఇదంతా ఏదో థియరీ అనుకోకండి. రియల్ లైఫ్లో ఈ పొరపాటు ఒక బిజినెస్ను ఎలా దెబ్బతీసిందో ఒక కథ చూద్దామిప్పుడు. ఈ బేకరీనే తీసుకోండి. రోజు 200 మంది కస్టమర్లు, షాపు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఆ ఓనరైతే ఫుల్ బిజీ. ఆహా, నా బిజినెస్ భలే నడుస్తోంది అని తెగ సంబరపరిపోయేవాడు. కానీ నెల చివరికి వచ్చింది. లెక్కలన్నీ చూసుకుంటే అతనికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అంత కష్టపడి అన్ని అమ్మకాలు జరిగితే చేతికి వచ్చిన లాభం జస్ట్ 8,000 రూపాయలు. షాక్ కదా. అసలు ఏం తప్పు జరిగిందిక్కడ ఆలోచిస్తే అర్థమైంది. వచ్చిన వాళ్లలో చాలామంది కొన్నది కేవలం 10-15 రూపాయలకే. పైగా పదే పదే బేరాలు, ఆఫర్లు అడగటంతో స్టాఫ్ టైమంతా వేస్ట్. దీనివల్ల లాభం రాకపోగా టైం, ఎనర్జీ, చివరికి బ్రెడ్ లాంటి సరుకు కూడా చాలా వేస్ట్ అయిపోయింది. ఇక్కడే మనం కనిపించని ఖర్చు అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఏంటంటే, తప్పుడు కస్టమర్ల కోసం మనం పెట్టే టైము, ఎఫర్టు, ఆ మెంటల్ స్ట్రెస్ ఇవేవి మన అకౌంట్ బుక్స్లో కనపడవు. కానీ సైలెంట్గా మన లాభాన్ని తినేస్తూ ఉంటాయి. సో క్వాలిటీని వదిలేసి కేవలం క్వాంటిటీ అంటే సంఖ్య వెంట పడితే జరిగేది ఇదే అన్నమాట. షాప్ ఎప్పుడూ నిండుగా ఉంటుంది, కాని మన జేబు మాత్రం ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. సరిగ్గా ఇదే ప్రాబ్లంలో ఉన్న ఒక బుటీక్ ఒక స్మార్ట్ ప్లాన్తో ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హైదరాబాద్లోని ఓ బోటీక్ కథ ఇది. రోజుకు 60 మంది కస్టమర్లు, అయినా లాభం మాత్రం జీరో. కాని ఆ ఓనర్ ఒకే ఒక్క మార్పు చేసింది, అంతే. కస్టమర్ల సంఖ్య 20కి పడిపోయింది, కాని ప్రాఫిట్ ఏకంగా 3 రెట్లు పెరిగింది. అదెలా సాధ్యం? ఆమె చేసింది చాలా సింపుల్ పని. ముందుగా చౌకగా ఉండే డ్రెస్సులు అమ్మడం ఆపేసింది. కేవలం ప్రీమియం సెగ్మెంట్ మీదే ఫోకస్ పెట్టింది. అనవసరమైన డిస్కౌంట్లు, ఆఫర్లన్నీ పక్కన పెట్టేసింది. దాంతో ఏమైందంటే క్వాలిటీకి వాల్యూ ఇచ్చే కస్టమర్లు రావడం మొదలైంది. వచ్చినవాళ్లు తక్కువే కావచ్చు, కాని వాళ్లే సరైన కస్టమర్లు. అయితే ఈ బోటెక్స్ సక్సెస్ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏ బిజినెస్కైనా ఇది వర్తిస్తుందా? ఎస్, 100%. దీనికోసం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్మార్ట్ ప్రాఫిట్ ఫార్ములా ఉంది. అదేంటో చూద్దాం రండి. ఈ స్మార్ట్ సొల్యూషన్లో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మనకు లాభం తెచ్చిపెట్టే కస్టమర్ ఎవరో గుర్తించడం. సెకండ్, మన ఆఫర్లను వేరు చేయడం. థర్డ్, మన అనుభవంతో కస్టమర్లను ఫిల్టర్ చేయడం. ఈ 3 స్టెప్స్ మన బిజినెస్ రూపురేఖలనే మార్చేస్తాయి. స్టెప్ 1, గుర్తించడం. మన అసలైన కస్టమర్ ఎవరు? మనం అమ్మే ప్రోడక్ట్ వల్ల నిజంగా ఎవరికి ఉపయోగం? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆర్గానిక్ ఫుడ్స్ అమ్ముతున్నామనుకోండి. అప్పుడు హెల్త్ మీద శ్రద్ధ పెట్టేవాళ్ళే మన టార్గెట్. ముందు వాళ్ళని గుర్తించాలి. స్టెప్ 2, విభజించడం. అంటే అందర్నీ ఒకేలా చూడటం ఆపేయాలి. మనకు ఎక్కువ లాభం తెచ్చే లాయల్ కస్టమర్లకు స్పెషల్ రివార్డ్స్ ఇవ్వాలి. అదే టైంలో కేవలం బేరాల కోసం వచ్చేవారిని మర్యాదగా పక్కన పెట్టాలి. ఇక ఫైనల్ స్టెప్, ఫిల్టర్ చేయడం. కస్టమర్ల బిహేవియర్ను గమనించాలి. మళ్ళీ మన దగ్గరే కొనేవాళ్లకు, మంచి మాట చెప్పేవాళ్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే పనిగా కంప్లైంట్లు చేసేవాళ్ల మీద అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ మొత్తం స్ట్రాటజీ వెనుకున్న ఫిలాసఫీని ఈ ఒక్క వాక్యం భలే చెప్తుంది. అదేంటంటే,
ప్రతి కస్టమర్కి మన టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరియైన కస్టమర్లకు మాత్రమే మన సర్వీస్ దొరకాలి. సరే, ఇదంతా విన్నాక మనం ఫైనల్గా ఏం అర్థం చేసుకోవాలి? నిజమైన బిజినెస్ గ్రోత్కి అసలైన దారేంటో చూద్దాం. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ బిజినెస్ అంటే షాప్లో గుంపును చూసి మురిసిపోవడం కాదు. అది ఒక స్ట్రాటజీ, సరైన వాళ్ల మీద ఫోకస్ పెట్టడం. ఇక నుంచి షాప్లో జనాన్ని చూసి హ్యాపీ ఫీల్ అవడం కంటే ఒక్క ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, ఇంతమందిలో నా లాభానికి నిజంగా ఉపయోగపడేవాళ్లు ఎంతమంది? ఎందుకంటే బిజినెస్ గ్రోత్కి అసలైన సీక్రెట్ ఇదే. కస్టమర్ల సంఖ్యను కాదు, వాళ్ల క్వాలిటీని పెంచడం మీద ఫోకస్ పెట్టాలి. అదే నిజమైన సక్సెస్.